హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ భీమవరం విజయ వెప్పడ. ఈరోజు కర్రీ ఆవిరి కొడుతుంది ఫోన్కి. ఇదిగో పప్పు తోటకూర, తర్వాత కోడిగుడ్లు పల్ట్ చేయడానికి ఆనియన్స్ కోసాను. పప్పు తోటకూర తాలింపు వేసుకుందాం. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ మరుగుతుంది. పప్పు తోటకూర చూసారా, పప్పు తోటకూర చాలా అయింది వండి, ఆవిరి పడుతుంది కెమెరాకి. ఓకే, పప్పు తోటకూర తింటారా మీరు? పప్పు తోటకూర కోడిగుడ్డు పల్టు. రండి ఫ్రెండ్స్, తిందురు కానీ. చూసారా, ఒక చేత్తో వీడియో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పప్పు రుబ్బుతున్నాను అన్నమాట. చూసారు, ఇదిగో. ఓకే, చాలు. ఇప్పుడు పప్పు వేసుకుందాము, తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసాను, ఎల్లుల్లిపాయలు వేసాను. ఎల్లుల్లిపాయలు వేసామా, అమ్మోయ్. ఆవాలు వేస్తున్నాను, ఆవాలు వేసాను. ఆవాలు వేసానా, ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసుకుందాము. పప్పు తాలింపులు అవసరం లేదు. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు. పోపులు అవసరం లేదు. మరి చాలామంది పోపులు వేస్తారు, నేనైతే వేయను. ఇంకోటి తెలుసా, పప్పు కమ్మగా ఉండాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. ఇదిగో కరివేపాకు, మన ఫేవరెట్ కరివేపాకు. ఇదిగో అదిగో, ఇది గుడ్లు పట్టులోకి కావాలి కొంచెం. చూసారా, ఇదిగో చూసారా, డబడబా అంటుంది. డబడబా. పప్పు తోటకూర రైస్ అయిపోయింది. అది 12:30 ఎంత అవుతుంది. వర్షానికి నిద్ర పట్టేసింది. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఇదిగో తాలింపు ఇలా ఏగాలన్నమాట. ఇలా ఎగితే పప్పు పొయ్యిగానే పుష్మంటుంది. చూడండి, చూసారా, ఇదిగో ఇలా వేగుతుందా. ఇప్పుడు చూడండి, ఇదిగో చూసారా, అలా పుష్మనాలి. మీకు చూపిస్తాను, పట్టుకోండి. అమ్మో, ఎత్తలేకపోతున్నాను ఫ్రెండ్స్. హాయ్ బాబాయ్. పప్పు తోటకూర ఇంకా చూసారా, అంటే అది బరువుగా ఉంది, ఎత్తలేకపోయాను చేత్తో. చూసారా, ఇదిగో ఇలా ఉండాలి. ఇలా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. దేంట్లో అయినా టమాటా అయిపోతాడు, నాకు నచ్చదు ఫ్రెండ్స్. అందుకే టమాటా వేస్తాను, నాకు ఇష్టము టమాటా అంటే. అందుకని వేసుకోని వాళ్ళు. కొంచెం చింతపండు వేసారు, ఎక్కువ వేయలే. ఇగో రైస్ అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గిన్నె అటు పెట్టుకొని కోడిగుడ్డు పొలటకి గిన్నె పెట్టుకుందాం. ఒక్క నిమిషం. గుడ్డు పొలట వేద్దాం. చాండాలు గుడ్డు పొలట, గుడ్డు పొలట. ఇది ఫ్యాన్ వేద్దామంటే మీకేం వాయిస్ వినపడదు, సౌండ్ వచ్చేస్తుంది కదా, అంచేతన ఫ్యాన్ వేయలేదు అనమాట. నిన్న పకోడీ చేశాను కదా, నిన్న పకోడీ చేశాను కదా,
ఆ కళాయిలోనూ వేసేస్తున్నాను అనమాట ఆనియన్స్. కొంచెం గంజి తాగుదామని గంజి తీసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. గుడ్డు పొలట చేస్తున్నాను అనమాట. కరివేపాకు వేసాను. పప్పు ఉంది కదా, నంచుకోవడానికి బాగుంటుందని ఆనియన్స్ వేసేసాను. పైన ట్యాంక్ కడుగుతున్నాడు. ట్యాంకు కడుగుతున్నాడు బాబు. ట్యాంక్ కడిగేస్తున్నాడు, అంతే నీళ్ళు. ఆనియన్స్ వేసాను. సరే, ఆనియన్స్ వేసాను. గుడ్లు పల్ట్ చేయాలి.